1వ తారీఖు వచ్చింది. ఏపీలో కొత్త పంచాయతీ తెచ్చింది. ఏపీలో పెన్షన్ పంపిణీ జరిగిన ప్రతిసారి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతున్నది, పర్టికులర్గా 2-3 మంత్స్ నుంచి. ఈసారి కూడా అదే సీన్. అట్ ది సేమ్ టైం భానుడి భగభగలకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. ఇందుకిది ఎవరి పాపం? ఎవరు చేసిన పనులకు ఎవరు బలవుతున్నారు? దీనివల్ల ఏ పార్టీకి ఒరిగింది ఏంటి? మండుటెండలు, తీవ్రంగా వీస్తున్న వడగాల్పులు. ఇలాంటి సమయంలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. ఇటు ఎన్నికల రాజకీయం, అటు సూర్యుడి ప్రతాప్. ఇలా రెండింటికి బలవుతున్నది మాత్రం వృద్ధులే. అవును, ముమ్మాటికి వృద్ధులే బలవుతున్నారు. నిజానికి ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఏపీలో. కానీ హైకోర్టు, ఈసీ ఆదేశాల కారణంగా ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వారికి అకౌంట్స్లో, లేని వారికి సచివాలయాల వద్ద డబ్బులు అందజేస్తున్నారు. గత నెల కూడా ఇదే పంచాయతీ జరిగింది. కానీ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. గత నెల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సరైన ఏర్పాట్లు జరగాలి, కానీ అలా జరగలేదు. ప్రస్తుతం లింక్ అయి ఉన్న అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేశామంటున్నారు అధికారులు. కానీ చాలామంది అకౌంట్స్ యాక్టివ్గా లేవు. మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకురండి, యాక్టివేట్ చేస్తామంటున్నారు. మరికొందరికేమో అకౌంట్లో పడిన దాంట్లో ఛార్జెస్, పాత బ్యాలెన్స్ పోను, మిగిలింది ఇంతే అని చెబుతున్నారు. ఇది ఇప్పుడు ఏపీలో పెన్షన్ లబ్ధిదారుల పరిస్థితి. నిజానికి ఏపీలో పెన్షన్ అందించే బాధ్యత వాలంటీర్లది. అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇదే నడిచింది. కానీ కొందరు హైకోర్టులో పిటిషన్లు, ఈసీకి ఫిర్యాదులు చేయడంతో వారిని ఎన్నికల విధులతో పాటు సంక్షేమ పథకాలను అందించేందుకు వీలు లేదంటూ ఈసీ ఆదేశించింది. అయితే వాలంటీర్లు విధులకు దూరం అయ్యేందుకు కారణం టీడీపీనే అని వైసీపీ, కాదు వైసీపీ కారణంగానే ఇప్పుడున్న పరిస్థితి వచ్చిందని టీడీపీ. ఇలా ఒకరి మీద ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు, ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా సఫర్ అవుతుంది మాత్రం లబ్ధిదారులు. ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటున్నారు టీడీపీ నేతలు. అసలు వృద్ధులు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేరని జోస్యం కూడా చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఓట్లు సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెంచాలనేటి పెంచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు రానివ్వకుండా చేయాలనేటువంటి కుట్రతో ఈ వృద్ధుల మీద, పెన్షనర్స్ మీద కఠిన శిక్ష వేశారు. వాళ్ళు చేయని పాపానికి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుకొచ్చింది. అలాంటి పరిస్థితి కల్పించింది. అది దురదృష్టకరమైన పరిణామం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వస్తే ప్రజల పట్ల, కనీసం వృద్ధుల పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో వాళ్ళ సయోధ ప్రయోజనాల కోసం అని చెప్పేసి పెన్షనర్స్ కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ పెన్షనర్స్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు పెట్టిన ఈ దుర్మార్గ చర్యలకి ఒకళ్ళో ఇద్దరు ఓట్లు వేద్దాం అనుకున్నా వేసే పరిస్థితి లేదని చెప్పేసి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. బట్ ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు టీడీపీ నేతలు. 58 నెలల నుంచి లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని లబ్ధిదారులు ఆలోచించరా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాలంటీర్లను విధుల నుంచి తొలగించే వరకు పోరాడింది టీడీపీ నేతలు కాదా అంటున్నారు వైసీపీ నేతలు. ఇవి పార్టీల పరస్పర విమర్శలు. అయితే ఇక్కడ పాయింట్ ఉంది. అదేంటంటే గత నెల కూడా ఇదే సమస్య వచ్చింది. మరి ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏంటి? లబ్ధిదారులు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సరే, లాస్ట్ మంత్ అప్పటికప్పుడు ఈసీ చర్యలు తీసుకోవడం, ఎవరో కంప్లైంట్ చేయడం, తద్వారా ఈసీ చర్యలు తీసుకోవడం, అప్పటికప్పుడు ఏ ఏర్పాట్లు చేయలేక వృద్ధులు ఇబ్బంది పడ్డారు, మృతి చెందారు అని అనుకుందాం. ప్రభుత్వానికి అంత సమయం లేదు, అంత గందరగోళం. కానీ అప్పుడు జరిగిన ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని రెక్టిఫై చేస్తూ ఈసారి ఇబ్బంది పడకుండా వృద్ధులు ఇళ్లలోనే ఉండి తీసుకునే విధంగానో, లేదంటే వాళ్ళ అకౌంట్లు మళ్ళీ రినోవేట్ చేసి వాళ్ళ అకౌంట్లలో నేరుగా పడే తారీఖు 30 రోజుల్లో దీన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఇక్కడ రాజకీయం నడుస్తోంది. ఈ అంశాన్ని ఓట్లు రాబట్టుకునేందుకు అవకాశంగా మలుచుకుంటున్నారు నేతలు.
వాలంటీర్లు లేరని, చంద్రబాబు వల్లే వారి పరిస్థితి తీసుకురొచ్చారని, అందులో డబ్బులు ఇవ్వలేకపోతున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఇంటికొచ్చి పెన్షన్ గురించి చెప్పినప్పుడు ఎందుకు తెచ్చివ్వలేరన్న ప్రశ్న వారికి వస్తుందనే సంగతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. అంతేకాదు వృద్ధులు ఎలా చనిపోయినా కూడా పెన్షన్ కోసమే అని ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక దొంగే దొంగ అన్నట్టుగా పరిస్థితి ఉందన్నది వైసీపీ మాట. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని ఈ విషయం టీడీపీ నేతలకు తెలియదా? చంద్రబాబు అడ్డుకోవడం వల్లే కదా వాలంటీర్లు విధులకు దూరం అయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నిజాలు దాస్తే దాగవంటే ఎదురు దాడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు రాకుండానే పెన్షన్ ఆపేశారు, ఇక వస్తే ఏంటి పరిస్థితి అనే రేంజ్ వరకు వైసీపీ నేతలు తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారివి, ఎవరి ప్రచారం వాళ్ళది. అంటే దీని నుంచి మ్యాక్సిమం లబ్ధి పొందేందుకు రెండు పార్టీలు కూడా గేమ్ ప్లే చేస్తున్నాయి, బ్లేమ్ గేమ్ కంటిన్యూ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం లబ్ధిదారుల ఇబ్బంది కూడా జరుగుతూనే ఉంది. కానీ రెండు పార్టీల రాజకీయ క్రీడకు బలవుతుంది ఎవరంటే వృద్ధులు. గత నెల జరిగిన పరిస్థితులు, సరే పరిస్థితులు టీడీపీ వల్ల వచ్చాయా, మరొక వ్యక్తి వల్ల వచ్చాయా, మరొక పార్టీ వల్ల వచ్చాయా అనేది ఆ నెలలో తేలింది. ఆ నెల తర్వాత నెల టైం ఉన్నప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ఇక్కడ ప్రధానంగా లబ్ధిదారు కూడా ఉంది. ఇక్కడ బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.